జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. రెహమత్ నగర్ లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జూబ్లీహిల్స్ కు పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీని. దీనికి రెహమత్ నగర్, బోరబండాని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. ఒక్క సీటు గెలిపించుకునేందుకు ప్రభుత్వం మొత్తం దిగి వచ్చిందంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే ప్రచారాలు జోరుగా సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం రెహమత్ నగర్ డివిజన్లో ఉన్న ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఏదో చెప్పంగానే సరే అనడం కాకుండా వాళ్ళకి ఏమైనా సంశయాలు ఉంటే అడుగుతున్నారు. తర్వాత రేపు జరగబోయే పరిణామాల మీద మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో లోతుగా తిరుగుతా ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కొంత సపోర్టివ్గా ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఉంది ప్రజల నాడి, ఎలా ఉంది? ప్రజల నాడి క్లియర్గా ఉంది. ఒకటి ఏంటంటే గోపీనాథ్ గారు అర్ధాంతరంగా అకాల మరణం చెందడం బాధాకరము. ఆయన పూర్తికాలం ఉంటారనుకొని ఆయన ఓటేసినా గెలిపించినాము. కాబట్టి ఇప్పుడు ఆయన భార్య నిలబడే కాబట్టి ఖచ్చితంగా ఆయన సమయాన్ని ఆమెకి ఇవ్వాలనేటువంటి ఒక నైతిక భావన ప్రజల్లో కనిపిస్తుంది. సానుభూతి కంటే కూడా ఒక నైతిక భావన కనిపిస్తాం. ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రధాన ఆరోపణలు 20,000 ఓట్లు జూబ్లీహిల్స్లో ఎక్కువగా ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఈ 20,000 ఓట్లు? ఎన్నికల కమిషను ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఎన్నిక జరిగే కంటే కొద్ది రోజుల ముందు వరకు, అంటే నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు వరకు కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెడుతుంది. ఈ ఎన్నికకు తయారు చేసిన ఇస్తే మళ్ళీ ఎన్నికకు ఉండదు. మళ్ళీ ఎన్నిక లోపల మార్పులు చేర్పులు ఉంటాయి. ఇల్లు మారే వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా ఓటు అర్హత పొందిన వాళ్ళు ఉంటారు. ఈ వివిధ కారణాల చేత మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా సాగుతుంటుంది ఓటర్ లిస్టుకు సంబంధించి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే కంటే ముందే, ఎన్నికలను నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఎలక్షన్ కమిషన్ పెట్టినప్పుడు కట్ ఆఫ్ డేట్ కంటే ముందే జరిగిన ఎక్సర్సైజ్లో ఉద్దేశపూర్వకంగానే దొంగ ఓట్లు రాయించిన అనేది మేము ఆధారాలతో పాటు చూపిస్తున్నాం. ఒట్టి వేగ్ కంప్లైంట్ చేయట్లేదు. మేము ఇచ్చిన ఆధారాలతో పాటు ఇచ్చినటువంటి ఫలానా డోర్ నెంబర్లో ఫలానా ఇంటి యజమానులు ఉండాల్సిన వాళ్ళు నలుగురే, వాళ్ళు చెప్పేటువంటి లెక్క. వాళ్ళకి తెలియకుండానే ఆ ఇంట్లో ఇంతమంది ఎట్లున్నారని మేము ఆధారాలతో పాటు ఇచ్చినాం. దీనికి జవాబు కాంగ్రెస్ పార్టీ కాదు చెప్పాల్సింది. దీన్ని ఖండించాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఇది అవునా కాదా? రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి అంశం కూడా ఇదే కదా. బీజేపీ ఎందుకు స్పందిస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడింది కదా. అట్లే ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తుంది అని మేము అంటున్నాం. ఎన్నికల కమిషన్ చెప్పాలి తప్ప ఒప్ప. ప్రధానంగా నిన్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అయితే చేశారు. బట్ మీరు మాత్రం ఎక్కడికక్కడ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సో అందరూ కూడా లోపల తిరుగుతూ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా అని, మేము అధికారంలో ఉన్నాడు కూడా ఉప ఎన్నికలు జరిగినాయి కానీ ఆ రోజు కూడా మేము ఎమ్మెల్యేలం మంత్రులం పోయి ఒక సాధారణ కార్యకర్తలాగా ఇంటి దగ్గర పోయి ప్రజల దగ్గర పోయినాం. అటువంటి సందర్భం వచ్చినప్పుడు అవి కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ ఆర్భాటము హంగులు ఏం ప్రదర్శించలే. కానీ నిన్న చూస్తే విచిత్రంగా జుగుప్స కల్పించేటువంటి విధంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకోవడం. అడుగడుగున అదేదో సంబరాలు చేసుకున్నట్లు పోలీసు వాళ్ళు హారతులు పట్టేది ఒకటి తక్కువ ఉండే, పోలీసు వాళ్ళు అగరబత్తులు పెట్టి హారతి పట్టేది ఒకటి తక్కువ ఉండే. ఎంత దిగిపోయి ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు అధికార యంత్రాంగానికి. తర్వాత నిన్న ఒక్కరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఖర్చు నిజంగా అయితేనంటే ఈ ఎలక్షన్లో ఆ అభ్యర్థి డిస్క్వాలిఫై కావాలి. నిన్నటి ఒక్కరోజు ఖర్చే కనుక ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటే, ఎన్నికల కమిషన్ వెన్నెముక కలిగి ప్రవర్తిస్తే, నిష్పక్షపాతంగా ఉంటే ఎన్నికల కమిషను, వాళ్ళు వేసిన అబ్జర్వర్లు కానీ వాళ్ళు నియమించినటువంటి అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నవాళ్ళు కానీ సక్రమంగా నిన్నటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టిన ఖర్చును కనుక పరిగణలోకి తీసుకుంటే, నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నామని వాళ్ళు రుజువు చేసుకోదలుచుకుంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ విల్ బి ఆటోమేటికలీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ఎలక్షన్. ప్రధానంగా సార్, పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అయ్యండు పేరున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అయ్యండు పేరున్నటువంటి కాన్స్టిట్యున్సీ, కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బస్తీలు మాత్రం ఇంకా అట్లనే ఉన్నాయి. పేదలకు అలాంటి సౌకర్యాలు అందట్లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఏమంటున్నా అంటే, కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీహిల్స్ పెట్టిండొచ్చు, సంపన్నులు నివసించేటువంటి జూబ్లీహిల్స్ మొత్తం కలిపి ఉండే ఓట్లు చాలా తక్కువ. ఈ రెహమత్ నగర్ డివిజన్లో ఉండేటువంటి ఒక్క డివిజన్లో ఉండేటువంటి సగభాగం కూడా జూబ్లీహిల్స్లో ఓట్లు లేవు. వాస్తవం చెప్పాలి, నియోజకవర్గం పేరు పెడితే ఏం పెట్టాలా? ఆ రోజు నియోజకవర్గానికి నామకరణం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, డీలిమిటేషన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఖైరతాబాద్ నుంచి విడిపడింది ఇది. ఓకే, మరి అప్పుడు నియోజకవర్గం పేరు పెడితే కాంగ్రెస్ పార్టీకి నిజంగా పేదలున్న ప్రాంతం మీద పెట్టాలంటే సిగ్గు ఎక్కువ ఉండాలి.
రేవంత్ నగర్ బోరబండనో నియోజకవర్గం పేరు పెట్టి ఉండాల్సింది వాళ్ళు. సో ప్రధానంగా నిన్న జరిగినటువంటి నవీన్ యాదవ్కి సంబంధించిన ర్యాలీ ఏదైతే ఉందో ఆ ఖర్చు అంతా చూసుకున్నట్లయితే అసలు ఎన్నికల సంఘం ఆయనని అభ్యర్థి నుంచి అసలు కాంగ్రెస్ అభ్యర్థిగా తొలగిస్తుంది అంటూ కూడా మనకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ నుంచి విడిపోయినప్పుడు కూడా దీన్ని బోరబండనో రేవంత్ నగర్ పెట్టకుండా జూబ్లీ హిల్స్ అనే పెట్టారు తప్ప ఇక్కడ పేద ప్రజలే ఉంటున్నారు, సంపన్నులు ఎవరు ఉండట్లేదంటూ కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి